10 సంవత్సరాల పాలన ఎట్లా ఉండే? కరెంట్ ఎప్పుడైనా పోయిందా? ఇవాళ వస్తుందా? ఏం దుర్మార్గం ఇది? శాతనైతే లేదా? ఇవాళ ఏంది? ఇప్పుడేమో ఒక పార్టీ ఏమో దేవుని పేరు చెప్పుకొని ఓట్లాడుతుంది, ఇంకో పార్టీ ఏం చెప్తుంది? ఇవాళ దేవుని మీద ఒట్లు పెట్టి ఓట్లాడుతుంది. యాడికోతే ఆడ దేవుడు మొక్కాలి. ముఖ్యమంత్రి పోయి యాదేరిగుట్ట నరసన్న మీద ఒట్టు, జోగులాంబ అమ్మవారి మీద ఒట్టు, ఆడిపోయి బాసర సరస్వతి మీద ఒట్టు. ఈ ఒట్ల రాజకీయాలు నమ్ముతారు ఎవడన్నా? నీకు చేసే దమ్ముంటే అప్పుడే చేయాలి కదా. చివరి మాట నేను ఒకటి చెప్తా ఉన్నా. రైతులు మహబూబ్ నగర్ జిల్లా అయితే 25-30 ఎకరాల రైతు కూడా హైదరాబాద్లో వచ్చి ఆటో నడిపించి ఇప్పుడు కూడా ఏడ్చిండ్రు. ఉద్యమం జరిగేటప్పుడు నాకే కలిసిండ్రు. ఇలాంటి వాళ్ళను ఆదుకోవాలని రైతు బంధు ఇలా దాన్ని 3 ఎకరాలకే వేస్తాం, 5 ఎకరాలకే వేస్తాం, 5 ఎకరాలు దాటితే ఇయ్యం. అయ్యే జాగిరా? రైతులు తెలంగాణ బిడ్డలు కారా? 5 ఎకరాలను బంధు పెడతావు, 6వ ఎకరం కూడా ఎక్కడ పోవాలా? 7వ ఎకరం కూడా ఎక్కడ పోవాలా? వాడే మన కోటీశ్వరుడా? అయితే 25 ఎకరాలు దాటినాక బంధు పెడతాడో లెక్క, కానీ 5 ఎకరాలకే బంధు పెడతా. నేను గ్యారంటీగా చెప్తున్నా, వీళ్ళు రైతు బంధు కూడా ఉంచుతారో ఊడగొడతారో నమ్మకం లేదు. రైతు బీమా కూడా ఉంటుందో ఉండదో తెలియదు. అందుకోసం రాబోయే రోజులలో మన రైతాంగం, మన యువత అందరం ఏకమై కులాల మతాలకు అతీతంగా ఈ ప్రభుత్వం మెడలు వంచాలి. మెడలు వంచాలంటే టీఆర్ఎస్ కు బలం కావాలి. టీఆర్ఎస్ కు మీరిచ్చేదే బలం. ఇక్కడ శ్రీనివాసరెడ్డి గెలిస్తే మహబూబ్ నగర్ బీఆర్ఎస్ బలం వస్తుంది. కాబట్టి దయచేసి నేను మీ అందరినీ కోరుతా ఉన్నా, టీఆర్ఎస్ కు మీరు ఇచ్చే శక్తి మీ శక్తే, మీకే ఉపయోగపడుతుంది. కాబట్టి మీ అందరినీ కూడా పేరు పేరు కోరుతా ఉన్నా. నేను వచ్చిన ఈ సందర్భంలో అపురూపంగా ఇంతకుముందు నేను ఎప్పుడొచ్చినా కూడా రానటువంటి పద్ధతిలో బ్రహ్మాండమైన ఊరేగింపు తీసి అద్భుతమైన సమావేశం పెట్టినందుకు మీ అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మీ అందరికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ. కారు గుర్తుకే గురువా. పాలమూరు ఎత్తిపోతల పథకం కట్టుకొని 100 ఉత్తరాలు రాసినాం, బతిమాలినాం. పాలమూరు వెనుకబడ్డ ప్రాంతం, మాకు జాతీయ హోదా ఇవ్వండి అని అడిగినాం. ఇచ్చిండ్రా? నిలబడ్డ డీకే అరుణ గారు జాతీయ ఉపాధ్యక్షురాలు, 5 ఏళ్ల నుంచి ఆమెనే ఉన్నది. మరి పాలమూరు జాతీయ హోదా తెచ్చిందా? మరి ఏం ముఖం పెట్టుకొని ఓట్లాడుతా ఉన్నారు? దయచేసి ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ ప్రపంచంలో డాలర్ అగెన్స్ట్ గా మన రూపాయి ఎంత దిగజారిపోయింది? రూపీ వాల్యూ ఏంది? అలా 83 రూపాయలు. ఇది భారతదేశ గౌరవమా? ఇది నరేంద్ర మోడీ పరిపాలన ఫలితమా? 18 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి కేంద్ర ప్రభుత్వంలో. ఖాళీలు నింపుతున్నారా? నిరుద్యోగం పెట్టబోవాలి. నల్ల చట్టాలు తెచ్చి, రైతుల వ్యతిరేక చట్టాలు తెచ్చి ఢిల్లీ దగ్గర రైతులు ధర్నా చేస్తే దాదాపు 750 మంది రైతులు చచ్చిపోయినారు. పోలీసు కంచెలు పెట్టి వాళ్ళని కొట్టినారు తప్ప వాళ్ళని రానియలే. నేను పోయి మన రాష్ట్రం తరఫున పంజాబ్ పోయి చండీగఢ్లో 750 మంది రైతులకు తమ్ముడు ఎందుకు తోపులాట ఎందుకు నిలబడండి, అవి బంద్ చేయండి, బంద్ చేయవా బాబా, బంద్ చేయి, బంద్ చేయవా, బంద్ చేయి, ఎందుక తోపులాట? అది 10 నిమిషాలు మాట్లాడి ముగిస్తా ఉండొచ్చు కదా. ఆ పెద్ద ఆయన దోస్తున్నావు పాపం నువ్వు. చట్టం ప్రకారం ఏ రాష్ట్రంలో ఎన్ని జిల్లాలుంటే అన్ని జిల్లాలకు కేంద్ర చట్టం ప్రకారమే నవోదయ పాఠశాల ఇవ్వాలి. మనం 33 జిల్లాలు చేసుకున్నాం. ఒక్కటన్నా నవోదయ పాఠశాల ఇచ్చిండా మోడీ? మరి మన రాష్ట్రానికి, కొత్తగా తెచ్చుకున్న రాష్ట్రానికి, పేద రాష్ట్రానికి ఒక్క నవోదయ పాఠశాల కూడా ఇవ్వనటువంటి
బీజేపీకి ఒక్క ఓటు కూడా మనం ఎందుకు వెయ్యాలి? వేసినా